నమస్తే అండి. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. ఉత్తరా నక్షత్రంలో పుట్టిన వాళ్ళ గుణగణాలు ఏ విధంగా ఉంటాయి? వాళ్ళు ఏ ఏ రంగాలలో స్థిరపడతారు? ఆ నక్షత్రం యొక్క లక్షణాలు ఏంటో వివరిస్తారా? తప్పకుండా. ఉత్తరా ఫాల్గుణ నక్షత్రం అనగానే మనకి ఈ నక్షత్రాధిపతి రవి. హ్మ్. ఈ నక్షత్రం ఉండేది సింహరాశిలోని, కన్యా రాశిలోని. అంటే రవి బుధుల ఒక అనుగ్రహం వీళ్ళకి కలిగి ఉంటుందన్నమాట అర్థం. సో ఉత్తరా ఫాల్గుణ నక్షత్ర గుణగణాలు చూసుకుంటే చాలా టాలెంటెడు. సో ఏది విషయమైనా బాగా అడిగితే గాని చెప్పని వాళ్ళు టాలెంట్ ఉంటుంది వాళ్ళ దగ్గర. అంటే వీళ్ళు ఓపెన్‌గా వచ్చి చెప్పారు. మా దగ్గర ఈ టాలెంట్ ఉంది. నేను చేయగలను అని చెప్పేసి. వాళ్ళ దగ్గరికి వెళ్లి మాట్లాడితే చెప్తారు. సో ఏ ఏ రంగాల్లో రాణిస్తారంటే అన్ని రంగాల్లో రాణించగల కేపబిలిటీస్ ఉన్నవాళ్ళు వీళ్ళు. సో చదవమని చెప్పాలి. వీళ్ళు కొంచెం ఫోర్స్‌గా తల్లిదండ్రులు కొంచెం గైడ్ చేస్తే వాళ్ళు మంచి వాళ్ళై ఉండి, తెలివైన వాళ్ళే తల్లిదండ్రులు. అంటే తల్లిదండ్రులు అందరూ మంచి వాళ్ళే ఉంటారు. కాకపోతే తెలివైన వాళ్ళై ఉండాలి నా ఉద్దేశం. సో తెలివిగా ఉంటే వీళ్ళు మంచి రంగాల్లో రాణిస్తారు. తల్లిదండ్రులు తెలివి లేకుండా పాపం ఏదో వాళ్ళు చదువుతారులే అని చెప్పేసి అంటే వీళ్ళు అసలు ఏమి చదవరు. చాలా వరకు ఎంత బాగా చదివి ఎంఎస్ డిగ్రీస్ అంటే ఇప్పుడు డబుల్ డిగ్రీస్, ట్రిపుల్ డిగ్రీస్ చేసేవాళ్ళు ఉంటారు కదా! సో 2, 3 రికార్డ్స్ కూడా ఉంటాయి వాళ్ళ దగ్గర. కానీ వాళ్ళు ఒక హౌస్ వైఫ్‌గా ఉండి ఇంట్లో అన్ని పనులు చేస్తుంటారు. ఇవన్నీ ఉండి ఏం చేస్తారంటే, ఏమో నాకేం అని చెప్పలేదు ఎవరు నేను చేయాలని. నేను ఇంట్లో అన్ని బాధ్యతగా ఆర్గనైజ్‌గా చేయడం అలవాటయిపోయింది. సో వీళ్ళు ఎంత డిసిప్లైన్ పర్సన్స్ అంటే ఇంట్లో చిన్నప్పుడు ఏం చెప్పారో దాన్ని అలాగా పాటిస్తుంటారు. 100 ఏళ్ళు వచ్చిన వాళ్ళకి. దాంట్లో ఎటువంటి కొత్త మార్పులు కొత్తగా ఆలోచించాలి గానీ, కొత్తగా పెట్టాలని గానీ ఆలోచించరు వీళ్ళు. హుహు. వాళ్ళు సొంతంగా ఏది ఆలోచించరు. తల్లిదండ్రులు ఏం చెప్పారో అదే ఫాలో అవుతుంటారు. కాస్త డిపెండెన్సీ ఎక్కువగా ఉంటుంది. డిపెండెంట్‌గా ఉంటారు వీళ్ళు. సో, దాంట్లో తల్లిదండ్రులు పెళ్ళైన తర్వాత అందరిని భర్తే అమ్మ జీవితం అనుకోండి. ఖచ్చితంగా ఈ అమ్మాయి హస్బెండ్ ఏం చెప్తారో హస్బెండ్‌కి టైమ్ టు టైమ్ టైమ్ టేబుల్ వేసుకొని మరి ఈ టైంకి తాగుతారు, ఈ టైంకి తింటారు, ఈ టైంకి ఇవి గుర్తు చేయాలి ఆయనకి అని చెప్పి ఇలా టైమ్ టేబుల్ వేసుకుంటుంది. సో, ఈ టైంకి ఇలా తినాలి, ఈ టైంకి ఇలా ఉండాలి, ఈయనకి అన్నీ ఇలా చేసి పెట్టాలి. పిల్లలొస్తారు, పిల్లలకి ఇలా చేసి పెట్టాలి అని చెప్పి ఇదే ప్లానింగు. తప్ప తనేం చదువుకుందో, తనేం చేయాలనుకుంటుందో, పోనీ తను చదివింది చదువు వీళ్ళకైనా ఉపయోగపడుతుందా, వీళ్ళకైనా చెప్దామా అని ఏమనుకోదు. ఊరుకుంటది. సో, తనను మనం కూర్చొని మనం అడిగామనుకోండి, ప్రతి ఒక్క విషయాన్ని వివరంగా చెప్తూ ఉంటుంది. మీకు ఇవన్నీ తెలుసా అంటే, తెలుసు అని చెప్తా. కానీ తెలుసు అని చెప్పే గర్వం కూడా ఉండదన్నమాట. చాలా హంబుల్‌గా మాట్లాడతారు. చాలా ఇది మంది మహిళలను చూసాం మనం. అవును. హిడెన్ జెమ్స్ వాళ్ళు. అవును. చాలా వరకు. వాళ్ళ విషయాల్లో మనం ఎవరన్నా చదువు తీసుకొని చెప్పి చేపిస్తే గాని బయటికి రాదు విషయాలు. సో, చాలా శాస్త్రాల విషయంలో శాస్త్ర పాండిత్యము ఇవన్నీ ఉంటాయి. ఇంకా అబ్బాయిల విషయంలో వచ్చినప్పటికి మనకి బ్రహ్మాండంగా చదువుతారు. శాస్త్ర పాండిత్యాలు ఎక్కువగా ఉంటాయి. కానీ వీళ్ళకి లగ్నాలు ఖచ్చితంగా మ్యాచ్ అవ్వవు. ఎప్పుడు కూడా లగ్నాలు వీళ్ళకి యాంటీ పడతాయి. దానివల్ల ఏంటంటే ఎంత టాలెంట్ ఉన్నా సరే వాళ్ళు చిన్న ఉద్యోగస్తులుగా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ చిన్న చిన్న టీచర్స్‌గా, చిన్న స్కూల్ టీచర్స్‌గా, స్కూల్ మాస్టర్స్‌గాన లేకపోతే ఒక చిన్న కంపెనీలో ఒక చిన్న ఆహ్, ఏజెంట్‌లాగా అలా ఉంటమాట. సో, హ్మ్. ఉద్యోగం అబ్బాయిల విషయంలో చాలా తక్కువగా ఉంటది ఉద్యోగాలు కేటగిరీస్. సో, బ్రహ్మాండంగా ఉన్నది, వెలిగిపోయి అన్నది మనం వేళ లెక్క పెట్టొచ్చు. ఉత్తర ఫాల్గుణ నక్షత్రం వాళ్ళు. అంటే వ్యాపారాల్లో మంచి రంగంలో రాణించే వాళ్ళని మనం వేళ లెక్క పెట్టొచ్చు. ఎందుకంటే కన్యా రాశిలో ఉన్న ఉత్తర ఫాల్గుణ నక్షత్రం ఏదైతే ఉందో అది కొంచెం వ్యాపారంలో కొంచెం రాణింపు, గుర్తింపు ఉంటుంది. సింహరాశిలో ఏదైతే ఉత్తర ఫాల్గుణ నక్షత్రం పాదం ఉంటుందో వాళ్ళకి కొంచెం గుర్తింపు తక్కువ ఉంటుంది. సో, హుహు. వీళ్ళు ఏ రంగాల్లో రాణించాలనేది జాతకంలో ఉన్న లగ్నాలు బట్టి ఉంటుంది. తర్వాత తల్లిదండ్రుల ఒక అనుగ్రహంతో ఉంటుంది వాళ్ళకి. తల్లిదండ్రులు గట్టిగా, స్ట్రాంగ్‌గా నిలబడి నాకిది నువ్వు చెయ్యాలి. నువ్వు నాకు డాక్టర్ అవ్వాలి. చిన్నప్పుడు చెప్తుంటదా? నా కొడుకు డాక్టర్ అవ్వాలి హ్మ్. లేదా యాక్టర్ అవ్వాలి అని చెప్పేసి. అలాంటి ఫోర్స్ వీళ్ళ మీద ఉండాలి. వీళ్ళకి ఏదైనా ఫోర్స్ ఉంటేనే చేస్తారు. ఏ ఫోర్స్ లేకపోతే ఏ పని చేయరు వీళ్ళు. మరి ఏ ఏ రంగాల్లో స్థిరపడతారు వీళ్ళు? చాలా వరకు ఆ రంగాల్లో అంటే వీళ్ళకి ఏంటంటేనన్నా లగ్నాలు మ్యాచ్ అవ్వరా. ఎప్పుడు కొన్ని వీళ్ళు కొంత వరకు 80% లగ్నాలు వీళ్ళకి సరిగా అనుకూలంగా ఉండవు. అందువల్ల రంగాల్లో వీళ్ళు సాధిద్దామన్నా వాళ్ళకి చేయలేక అలా ఉండిపోతారు. మనం చూస్తే ఇప్పుడున్న షాపుల్లో కానీ పూర్వం మన బట్టల కొట్లో ఉండే కదా! విజయవాడ, హ్మ్. గుంటూరు ఆ ప్రాంతంలో వాళ్ళకి బట్టలు రండి మా షాప్‌కి రండి, మా షాప్‌కి రండి బయట నించొని మాట్లాడుతుంటారు కదా! వాళ్ళు అదే పని 40 ఏళ్ల నుంచి చేస్తుంటారు. సో, అక్కడ నిలబడి చేసేవాళ్ళు ఉద్యోగం అంటే వాళ్ళకి ఎంత ఆలోచన వచ్చి ఉంటది. వ్యాపారం ఎలా చేయొచ్చు అని చెప్పేసి. హ్మ్. కానీ 40 ఏళ్లుగా అదే కొట్లో ఉద్యోగం చేసేవాళ్ళలో ఉంటారన్నమాట. అంతే. అలాంటి ఉండే 40 ఏళ్ల నుంచి ఒకటే కంపెనీ, ఒకటే పద్ధతి, ఒకే ఆచారాన్ని పాటిస్తూ తన సొంత తెలివితేటలు ఏం పెట్టకుండా వాళ్ళు ఏం చెప్తే అది చేసే వాళ్ళలో ఈ ఉత్తర ఫల నక్షత్రాలు ఉంటాయి. హ్మ్. సో, వాళ్ళు ఏ రోజుకి నేను చేయాలనేది ఎవరైనా ఫోర్స్ చేస్తే గాని వీళ్ళు చేయరు. వస్తారా జీతం తీసుకొచ్చి ఇంటికి ఇచ్చేస్తారు. మళ్ళీ పొద్దున్న లేస్తారు. మళ్ళీ షాప్‌కెళ్తారు. మళ్ళీ షాప్ తీస్తారు. మళ్ళీ రండమ్మ బట్టలు తీసుకోండి చెప్తారు తప్ప, మనం మారాలి. ఇది మార్చి చేయాలి అని అనే లక్షణాలు మనం చాలా తక్కువ మంది ఉంటాయి. అక్కడితో చాలులే ఇంతకు మించి ఏముందిలే అనుకుంటూ అంతే వాళ్ళు. అంటే వాళ్ళ సొంత ఆలోచన ఆలోచన అంతే పెట్టరు. ఉంటుంది. కానీ మంచి తెలివైన వాళ్ళు, మంచి మేధాశక్తి ఉన్నవాళ్ళు చేయగలుగుతారు. కానీ వీళ్ళకి ఎవరన్నా ఫోర్స్ సపోర్ట్ ఉండాలి. చేయాలి. సపోర్ట్ ఉండి నిలబడి వాళ్ళున్న
ఏదైతే Talent టాలెంట్ ని ఉందో దాన్ని బయటికి తీసుకురావాలి. మరి ఇలా కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏ దేవీ దేవతను ఆరాధించాలి? ఖచ్చితంగా సూర్య భగవాన్ని ఆరాధించాలన్న. ఆదివారం పూట నిష్ఠగా ఉపవాసం ఉండడం. సో, ఆ రోజు సాత్విక ఆహారం తీసుకోవడం. సాత్విక ఆహారం అంటే ఈ మనం మసాలాలు తగలకుండా ఉండే కూరగాయలతో వండే ఆహారం. ఇప్పుడు మన కార్తీక మాసంలో అయ్యప్ప స్వామి మాలలు వేసుకున్నప్పుడు ఎలాంటి ఆహారం తీసుకుంటామో ఆదివారం పూట అలాంటి ఆహారం తీసుకోవడం ఒక పూట. ఒక పూట ఉపవాసం ఉండడం. అంటే మధ్యాహ్నం తీసుకుంటే రాత్రికి ఏమీ తీసుకోకుండా పాలు తాగి పడుకోవడం. లేదు ఉండగలను అంటే మొత్తం ఏం తినకుండా ఉండడం చాలా విశేషమైన ఫలితాలను ఇస్తుంది. సూర్య ఆరాధన, సూర్య భగవాన్ని వీళ్ళు పూజించడం వల్ల వీళ్ళున్న ఏవైతే టాలెంట్స్ ఉన్నాయో బయటకు వస్తాయి. వీళ్ళకి సపోర్టింగ్ పర్సన్స్ దొరుకుతారు. హుహు. ఇవి చేసేవాళ్ళు. అంటే స్నేహితులైనా అవ్వచ్చు, లేకపోతే తల్లిదండ్రులైనా సరే ఎవరో ఒకళ్ళు నువ్వు ఇలా చేస్తే కాదు, నువ్వు ఇది చేయగలవు అనేసి. సో, వీళ్ళు చేసే కేపబిలిటీస్ ఉన్నప్పటికీ కూడా అది వాళ్ళు వాడుకోరు ఆ విషయాన్ని. సో, మనం ఎవరైనా సపోర్ట్ చేసేటట్టుంటే వాళ్ళు చేస్తారు. జీవిత భాగస్వామి ఎలాంటి వారొస్తారు? ఖచ్చితంగా బాగున్న వాళ్ళే వస్తారు నాన్న వీళ్ళకి. బావుంటారు. 100% వీళ్ళకి సపోర్ట్‌గానే ఉంటారు. సో, వీళ్ళేం చెప్తే అది వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు. ఒక్కోసారి వాళ్ళ యొక్క ఫోర్స్ వల్లే వీళ్ళ ఉద్యోగాలు, వ్యాపారాల్లో మార్పులు జరిగే అవకాశాలు ఉంటాయి. ఆడవాళ్ళైతే హస్బెండ్ ఏం చెప్తే చేస్తారనుకో. మగవాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఆడవాళ్ళు మంచి వాళ్ళే, గట్టి వాళ్ళే వస్తే మాత్రం వీళ్ళు బాగుపడతారు. కానీ మీరు అంటున్నట్టుగా ఇంతవరకు మనం చాలా నక్షత్రాల గురించి మాట్లాడుకున్నాం కదా! నక్షత్రం అంతా బాగుంటే వివాహ జీవితం సరిగ్గా ఉండట్లేదు అవును. వాళ్ళకి. కానీ వీళ్ళు ఎందుకో కాస్త వెనుకబడి ఉంటారు. బట్ అవును. వీళ్ళ మ్యారీడ్ లైఫ్ కావచ్చు, లేకపోతే వీళ్ళ లైఫ్ కావచ్చు చాలా కూల్‌గానే వెళ్ళిపోతుందేమో కదా! ఖచ్చితంగా కూల్‌గానే వెళ్తుంది. ఎందుకంటే వీళ్ళ కోరికలు పెద్దగా అదే ఇలా కావాలని, ఇలా మారాలని మార్పులు, చేర్పులు కోరుకోరు కదా! చెప్పేది మీకు. ఒక 40 ఏళ్ళు ఒక షాప్‌లో వాళ్ళు పనిచేస్తే ఆ 40 ఏళ్ళ వరకు ఆ షాప్‌లో అలాగే ఉంటారు. షాప్ తీసే వరకు ఆయన అరకే పని ఎలాంటి చేస్తుంటారు. గొడవలు వద్దు గొడవలే ఆళ్ళకి. అక్కర్లేదు వాళ్ళకి. ప్రశాంతంగా ఉంటే ప్రశాంతంగా ఉన్నదాంతో గడుపుతారు. వీళ్ళకేదైనా కోరికలు ఎక్కువగా ఉండే భార్య వస్తే మాత్రం కొంచెం కష్టాలుంటాయి. హ్మ్. నాకిలా కావాలి, అలా కావాలి, వాళ్ళు ఇలా అంటే అప్పుడు వీళ్ళు ఆలోచిస్తుంటారు. ఆవిడ కోసం ఏమైనా చేయాలి కదా! ఎలా చేస్తావు? ఏం చేయమంటావో చెప్పు నువ్వు. అది కూడా ఆవిడ సలహా ఇవ్వాలి మళ్ళీను. హ్మ్. వీళ్ళ సొంత సలహాలతో వీళ్ళు చేయలేరు. చెప్తే దాన్ని ప్రయత్నం చేస్తుంటారు. ఏం చేయకూడదంటారు వీళ్ళు? ఏం చేయకూడదంటే అలా ఉండిపోకూడదన్న. మనకున్న టాలెంట్ ఎప్పుడైనా సరే బయటకి చెప్పాలి. ఎదుటి వాళ్ళు చెప్పేది వినాలి. అంతేగాని నేను ఇంతే, ఇలానే ఉంటాను అని చెప్పి అనకూడదు. జనరల్‌గా ఏంటంటే దీన్ని మనం సింహరాశి వాళ్ళకి ఉత్తర ఫాల్గుణ నక్షత్రం గురించి ఏం చెప్తామంటే సింహంలో ఆడసింహం వేటాడుతుంది. మగసింహం వేటాడదంట. హ్మ్. మగసింహానికి ఆకలేసినప్పుడు దానికి కాస్త ఆహారం ఎంతో కొంచెం తీసుకొని తినేసి మళ్ళీ కూర్చుంటుంది. ఆడసింహం మాత్రం ఖచ్చితంగా వెంటాడి తెచ్చుకుంటుంది. సో, ఉత్తర ఫాల్గుణ నక్షత్రాల్లో అమ్మాయిలు చాలా టాలెంటెడ్‌గా నడుస్తారు. అబ్బాయిల విషయం వచ్చేప్పటికి వాళ్ళు ఉన్నది చాలులే, ఇదేదో ఆమెకి ఇచ్చేస్తే సరిపోతుందని అనుకుంటారు. అలా ఉండకూడదు. ఎందుకంటే ఈ రోజుల్లో అబ్బాయిలైనా, అమ్మాయిలైనా ఇవాళ మన దగ్గర ఉన్న టాలెంట్ మనం కష్టపడి బయటికెళ్తేనే రేపు రోజున సొసైటీలో పిల్లలకి ఏమైనా ఇవ్వగలుగుతాం. లేకపోతే రానున్న కాలంలో ఈ వచ్చే ఆర్థికమైన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగానే ఉంటాయి. సో, దానికి తగ్గట్టు మనం మారకపోతే కష్టాలు తప్పవు గదా! సింపుల్ లైఫు లో ఉండాలంటే పిల్లలు చాలా సఫర్ అవుతారు. సో, మీరు చెప్పినట్లుగా సూర్య భగవానుడిని ఆరాధించడం ఆరాధించడం వల్ల వల్ల, సాత్వికమైన ఆహారం ఆదివారం తీసుకోవడం వల్ల వీళ్ళకి మంచి జరుగుతుంది. మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అన్నిటికన్నా ముఖ్యం జాతకాన్ని ఒకసారి చూపించుకోవడం. ఎందుకంటే జాతకంలో లగ్నం ఏమైంది పడితే వీళ్ళకి లగ్నానికి ఒకవేళ గొప్పగా బావుండి ఎటువంటి ఏదైనా చిన్న చిన్న దోషాలు ఏమైనా ఉంటే దాన్ని నివృత్తి చేసుకొని, దాని పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్ళొచ్చు వీళ్ళు. జయప్రద గారు, ఉత్తరా నక్షత్రం యొక్క గుణగణాలు, ఏం చేయాలి, పరిష్కార మార్గాలు చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. నమస్తే శ్రీమాత్రే నమః.